మనతో రియాజుద్దీన్ గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు. రియాజుద్దీన్ గారు నమస్కారం. నమస్కారం. రియాజుద్దీన్ గారు, అంటే ఈ జాతీయ స్థాయిలో ఇదేదో ప్రభుత్వాలు పాలసీస్ వీటిలోకి నేను ఎక్కువ వెళ్ళట్లేదు, కానీ ఇవాళ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, తెలుగు రాష్ట్రాల్లో మీరు అధికారులు ఉన్నారు, ఇక్కడ అక్కడ తెలుగుదేశం, వాళ్ళది ఎంత బాధ్యత ఉందో మీది కూడా అంత బాధ్యత ఉంటుందా? అంటే ఈ షార్టేజ్ ప్రజలు సఫర్ అవుతున్నారు, గ్యాస్ దొరకదు. ఇప్పుడే తాడూరు గారు చెప్పారు, పెట్రోల్ కూడా అది పుకార్లా ఒక చోట అయిపోతే జనంలో కొంత ప్యానిక్ ఉంటుంది. అసలు సప్లైకి సంబంధించి స్పష్టంగా ఉన్నదా? బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా? ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నదా? ప్రభుత్వాలు గట్టిగా మాట్లాడి ఈ బ్లాక్ జరగకుండా చూస్తే సమస్య లేదు, దొరుకుతుంది బాగానే అంటే మళ్ళీ ఆగిపోతారు జనం. అది రానప్పుడు ఈ గందరగోళం ఉంటుంది. ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, డిజాస్టర్ ఏర్పడినప్పుడు అంటే సహజంగా అంటే ప్రకృతి సిద్ధమైన డిజాస్టర్ ఏర్పడినప్పుడు మనం ఏం చేసే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ఏర్పడ్డ డిజాస్టర్ అయితే అది కృత్రిమమైన డిజాస్టర్, అంటే మానవులు నిర్మించుకున్న డిజాస్టర్ యుద్ధ రూపంలో. కానీ సహజంగా ఈ డిజాస్టర్ ని అంటే ఈ వైపరీత్యాన్ని మనం ఊహించే అవకాశం మనకు ఉంటుంది. ఊహించినప్పుడు ఏ ప్రభుత్వాలైనా సహజంగా ప్రిపరేషన్ అంటే సంసిద్ధత మనం వ్యక్తపరచాలి, సంసిద్ధంగా ఉండాలి. వాస్తవంగా యుద్ధం స్టార్ట్ అయ్యి 13 రోజులు అయింది మనకి. యుద్ధానికి ముందు పరిస్థితులు కూడా మనకు తెలుసు. యుద్ధానికి 24 గంటల ముందు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఏ దేశం అయితే ఆరంభించిందో ఆ దేశం నుంచి మన భారతదేశానికి వచ్చారు ఆయన. ఇవన్నీ వాస్తవాలు, అంటే చెరిపేస్తే చెరగంది కదా చరిత్ర, వాస్తవాలు ఇవన్నీ. కాబట్టి కనీసం ప్రధానమంత్రి గారి స్థాయిలో ఒక ప్రిపరేషన్ జరగాల్సి ఉంటే భారతదేశంలో. ఎందుకోసం అంటే తాడూరి శ్రీనివాసరావు గారు ఒక విలువైన మాట అన్నారు, మిగతా దేశాలకు మనకున్న తేడా ఏంటంటే మన దేశం విశాలమైన జనాభాతో కూడుకున్న దేశం. అయితే ఈ రోజు మనం ఈ వేటినైతే మనం సమస్యలుగా మనం చూస్తున్నామో అవన్నీ కూడా మన దేశానికి సంబంధించిన సహజమైన వనరులు కావు. గ్యాస్ మన దగ్గర అవసరాలకు సరిపోయే గ్యాస్ లేదు. క్రూడ్ ఆయిల్ మన దేశంలో అవసరాలకు సరిపోయే క్రూడ్ ఆయిల్ మనం ఉత్పత్తి చేసుకోవాలి, మన దగ్గర ప్రొడక్షన్ లేదు, అట్లాంటి వనరులు లేవు. కాబట్టి ఇవి చాలా క్లియర్ గా విదేశాలకు సంబంధించిన దిగుమతుల మీద ఆధారపడే అంశాలు మాత్రమే ఇవి క్లియర్. ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించిన విషయాలను ప్రిడిక్ట్ చేయడంలోనే గవర్నమెంట్ యొక్క ఇంటెలిజెన్సీ అంటే గవర్నమెంట్ యొక్క క్రియాశీలత మనకు కనిపిస్తా ఉంది కదా. దూపైతే బావి తవ్వుకునే అనేది రైట్ ప్రిన్సిపల్ కదా. అడ్మినిస్ట్రేటర్ హ్యాస్ టు నీడ్ ఫోర్ సైట్, ముందు ఏం జరగబోతుందని విజయం చేయడమే కదా. అది జరగలేదు కదా, మనకు క్లియర్ కనబడతా ఉన్నది కదా. ఇక్కడ గ్యాస్ సంబంధించిన విషయాల్లో మనం చాలా కాలం నుంచి ఒక పెద్ద ప్రణాళిక తీసుకున్నాం. అదేంటంటే ఇరాన్ నుంచి గ్యాస్ పైప్ లైన్ తీసుకొద్దాం అనుకున్నాం. మధ్యన పాకిస్తాన్ అడ్డుకుంటా పాకిస్తాన్ కూడా కన్విన్స్ సందర్భాలు కూడా మన దేశం అనుకున్నాయి. అంత గొప్ప దేశం మన దేశం, చరిత్ర చెప్పే క్రమంలో, విదేశీ వ్యవహారాలు చెప్పే క్రమంలో. అట్లాగే క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన విషయాలు మనం ఇదే రష్యా దగ్గర నుంచి కనుక సప్లై మనకు కనుక కంటిన్యూ అయితే బహుశా దాని మీద చర్చ మనం చేసే అవకాశం ఉండకపోయింది. ఎందుకంటే రష్యా నుంచి భూమార్గం ద్వారా కూడా మనం వచ్చే అవకాశం ఉంది. రష్యాకు ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలున్నాయి, తాలిబాన్ కు సంబంధించిన వ్యవస్థ, వాళ్ళ ప్రజలు భారతదేశానికి రీసెంట్ గా మోడీ గారు గవర్నమెంట్ చర్చలు జరిపే సందర్భాలు ఉన్నాయి మనకి. ఎందుకు ఈ రోజు క్రూడ్ ఆయిల్ మీద చర్చ చేస్తున్నాం? మనం ఇరాన్ నుంచి తెచ్చే క్రూడ్ ఆయిల్ ని వద్దన్నారు, చేతులు పెట్టుకున్నాం, జీ హుజూర్ అన్నాం. రష్యా నుంచి తెచ్చుకునే క్రూడ్ ఆయిల్ వద్దన్నారు, జీ హుజూర్ అన్నాం. ఈ రోజు రష్యా పోయింది, ఇరాన్ పోయింది, పోయిన తర్వాత అయిపోయింది, యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయ్యేసరికి సహజంగా ఇది వాస్తవమే కదా. రేపు నిజంగా కనుక రష్యా నుంచి ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించుకోవడం సాధ్యం కానప్పుడు వెనుజులా నుంచి తెప్పించుకోవడం ఏమైందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నాము. ఆ విషయాలు కూడా చర్చించాం గతంలో కూడా. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ గా లేదా మానవ సంబంధమైన లేదా మానవులు క్రియేట్ చేసిన ఈ ప్రకృతి ఈ వైపరీత్యం ఏదైతుందో, ఇప్పుడున్న యుద్ధ రూపంలో వైపరీత్యం ఏదైతుందో దానికి సంబంధించిన మెజర్మెంట్స్ వేయడంలో, విజయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే కదా. ఇది పార్టీ కార్యకర్తగాను పార్టీ ప్రతిగా మాట్లాడమే కాదు, ఈ రోజు రైటిస్ట్ ఐడియాలకు సంబంధించి అనేక మంది కూడా ఇదే విషయాలు చెప్తా ఉన్నారు. లెఫ్టా రైటా సెంట్రిస్ట్ అనే కాదు. ఇప్పుడు ఎందుకంటే యుద్ధం అనేది ఎక్కడో జరగట్లేదు, సరే మన వంటింట్లోకి వచ్చింది కదా, గ్యాస్ రూపంలో వచ్చింది కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పుల్లారావు గారు ఒక మాట చెప్పారు, కేంద్ర ప్రభుత్వం 1-2 days సెటిల్ చేస్తా అనేది. అది వాస్తవంగా ప్రజలు భావించట్లేదు. ఎందుకు భావించట్లేదంటే కేంద్ర ప్రభుత్వమే డేట్లు ఎక్స్పాండ్ చేసింది కదా. గ్యాస్ బుక్ చేసే డేట్స్ 21 days నుంచి 5 రోజులు పెరిగింది కదా. అంటే క్లియర్ గా దర్ ఇస్ ఇండికేషన్ కదా. మనం ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, సూచిక వచ్చింది కదా. అట్లాగే మనం వెంటనే మనం చట్టాలను తీసుకొచ్చాము, చట్టాలను మనం పట్టుకొచ్చాము. చట్టాలను కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చిందంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనే ఒక ప్రిడిక్షన్ ని
ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చాయి కదా. అవును. అంటే క్లియర్ గా ఏదో సడన్ గా 1-2 days లో ఇవి వచ్చింది, ప్రజలు ప్యానిక్ అయినా కాదు. ప్రజల ప్యానిక్ వెనుక వాస్తవాలు కూడా ఉన్నాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైట్ సార్, ఇది మీరు చెప్పిన పాయింట్ యాక్సెప్ట్ చేస్తాను. కానీ రియాజ్ గారు, నా ప్రశ్న ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు. ఈ అంశాలు మీరు మాట్లాడండి, పార్లమెంట్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అవే మాట్లాడుతున్నారు, మాట్లాడండి. కానీ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ మన దగ్గర ఉన్న నిల్వలకు సంబంధించి ఇప్పుడు ఈ గ్యాస్ డీలర్లు కానీ, ఈ సప్లై కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ నిత్యావసర సరుకుల చట్టం తీసుకొచ్చింది, ఎవరు బ్లాక్ చేయడానికి వీల్లేదు. దాని ఎన్ఫోర్స్మెంట్ మరి కేంద్ర ప్రభుత్వమే చేస్తుందా? ఇక్కడున్న గ్యాస్ డీలర్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయా? అంటే నిజంగా లేక ఈ పరిస్తుందా? బ్లాక్లో అమ్ముకుంటున్నారు కమర్షియల్ సిలిండర్ 4,000 అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఇప్పుడు చాలా కీలకమైన విషయం చెప్పారు సార్. అంటే మీకు కూడా, అంటే మీరు కానీ స్థానంలో ఉన్న పెద్దలందరూ కూడా విజ్ఞులు, వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఈ ఎగుమతుల దిగుమతుల మీద ఆధారపడ్డ కొరత ఇప్పుడు మన క్లియర్ దేశానికి సంబంధించిన వనరుల మీద కాదు. ఎగుమతులు దిగుమతులు అనేవి భారత రాజ్యాంగం రీత్యా అధికార పంపిణీ రీత్యా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవే. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తాను దాన్ని క్లియర్ గా. ఇక స్వదేశానికి వచ్చినప్పుడు, మన దేశానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తే ఇక్కడికి వస్తా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఎరువు కొరత కూడా ఎట్లా వచ్చింది సార్? కేంద్ర ప్రభుత్వం పంపిణీలో బీమా రాష్ట్రాలకు పోయినాయి కాబట్టి దక్షిణాదికి వివక్ష జరిగిందని మేము ఆరోపణ చేయడమే కాదు, తమిళనాడు చెప్పింది, కేరళ చెప్పింది, కర్ణాటక చెప్పింది, మిగతా రాష్ట్రాలు కూడా చెప్పాయి కాబట్టి కొరత వచ్చింది. పంపిణీ వ్యవస్థకు సంబంధించిన విషయంలో కూడా ఏమైందంటే రాష్ట్రాలు విదేశీ ఎగుమతి దిగుమతి సంబంధించిన ఇష్యూస్ మీద, ప్రధానంగా దిగుమతుల విషయంలో కేంద్రం మీద ఆధారపడుతూ ఉంటాయి. కేంద్రం సప్లై చేయకుంటే గ్యాస్ కానీ చమురు నిల్వలు కానీ రాష్ట్రాలకు వచ్చే అవకాశం లేదు కదా సార్. అందరం ఒప్పుకోవాల్సింది కదా. ఎస్, మీరు అన్నట్టుగా ఈ లోకల్లో ప్రధానంగా ఎక్కడ బ్లాక్ మెయిల్ జరిగినప్పుడు దాన్ని ప్రజలకు చేరువ కాకుండా సిస్టమ్ ను కొలాబ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా డెఫినెట్ గా మేము బాధ్యత వహిస్తాం. ఎందుకంటే చిన్న పాయింట్ చెప్తున్నాను సార్, కీలకమైన. ఇప్పుడే పార్లమెంట్ లో హర్దీప్ సింగ్ పూరి గారు కూడా మాట్లాడుతున్నారు. ఆయన చెప్తుంది కూడా డొమెస్టిక్ గ్యాస్ కి అసలు ఇబ్బంది లేదు, 100% మీకు 25 రోజులు అంటున్నారు. కానీ సమస్య ఏంటంటే అసలు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయట్లేదు సార్. ఇప్పుడు నాకు 25 రోజులు అయిపోయింది, టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయట్లేదు, ఎవరిని అడగాలి? ఇప్పుడు శ్రీనివాసరావు గారు, నిజంగా మన గౌరవ మంత్రి సింగ్ గారు చెప్పింది నిజం అనుకుంటే, ఏమీ లేదు అనవసరంగా పానిక్ అవుతాను అనుకుంటే వాళ్ళు డేట్స్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్. అంతేగా. ఇప్పుడు ప్రజలు చాలా తెలియకల్లో కదా సార్, ఇప్పుడు మునుపట్లాగా లేదు. సోషల్ మీడియా ఉన్నది, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. ఈ రోజు మీకు గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మనకు తెలియని విషయాలు మొత్తం టోటల్ గా ప్రపంచాన్ని మొత్తం తెలిసే సందర్భాలు ఉన్నాయి. ఒకసారి డొమెస్టిక్ మనం తెలియకుండా కూడా ఇంటర్నేషనల్ హెచ్చరికలు వచ్చే సందర్భాలు మనకు ఉన్నాయి. అంత వ్యవస్థితమైన కమ్యూనికేషన్ సిస్టమ్ లో మనం ఉన్నాం. ఈ రోజు గౌరవ పెద్దలు మనకు పెట్రోలియం శాఖ ఈ సహజ వనరుల సంబంధించిన సింగ్ గారు చెప్పిన దాంట్లో నిజంగా ఆయన చెప్పిందే నిజం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఈ చట్టాలను ప్రయోగించాల్సి ఉంటుంది? నిజంగా సమృద్ధిగా నిల్వలు మన దగ్గర ఉంటాయి. అట్లాగే గ్యాస్ కి సంబంధించిన డేట్లు ఎందుకు ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది? ఎందుకు ఒకసారి ప్రజలు ఫోన్ చేస్తే సిస్టమ్ డొమైన్ కొలాప్స్ కావాల్సి ఉంటుంది? అంటే వాస్తవాలు ఎస్ అగ్రి, ప్రజలను రాజకీయ పార్టీ చైతన్యంగా ఇప్పుడు సినిమా చెప్పినట్టుగా మనం ప్యానిక్ చేయొద్దు, నాయకత్వం వహించాలి, నిదానంగా తీసుకోమని చెప్పాలి. కానీ అదే సందర్భంలో లోపాలను సరిచేసే సూచనలు కూడా తీసుకోవాలి కదా. మన ప్రజాస్వామ్య వ్యవస్థ కదా సార్ ఇది, నియంత్రిత పరిపాలన, ఏమన్నా రాజకీయ వ్యవస్థ. గొప్ప ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు కూల్లా భారతదేశంలో ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటాం. ఇండియన్ పీపుల్. ఈ రోజు ముగిస్తాను సార్. అందుకోసం ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వానికి చాలా ఊందాగా సూచనలు ఇచ్చాడు. ఎక్కడ ఆవేశపడలేదు, చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడినాడు. ఇంత జరిగినా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడకపోవడం అనేది విషాదమైన విషయం చెప్పాడు. అందులో ఏమైనా అవాస్తవికత ఉందా, అబద్ధం ఉందా చెప్తే మేము వింటాం సిద్ధంగా.